లండన్ నుంచి వచ్చి ఓటేసినట్టు వీళ్ళు. లండన్ బాబురావు, దేవానాయక్, మాధురి, శ్రవణ్ కుమార్, సుధాకర్ రావు. ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన ముగ్గురు లోక్సభ ఎన్నికల్లో ఓటేయడానికి స్వగ్రామానికి వచ్చిరట. లండన్ నుంచి మెట్పల్లికి వచ్చిరట భార్యా బిడ్డలతో. కొమిరెడ్డి కపిల్. సో ప్రతిసారి వస్తారట. ఎవరు? రితేష్. అమెరికాలోని న్యూయార్క్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుండట. ఎవ్రీ టైం వచ్చి ఓట్లు వేస్తాడట. గల్ఫ్ నుంచి సెలవుపై వచ్చిండట తిరుపతి. మనమేమో ఈయనే ఉన్నా కూడా ఓటేయం. విచిత్రం ఏంటంటే మనం ఇక్కడ ఉన్నా కూడా ఓటేయం మనం. సో ఇవన్నీ ఫోటోలు అనమాట. ఇగో పాప ముసలోళ్ళు చూడండి, వీల్ చైర్లు వచ్చారు. వీళ్ళకంటే అధ్వానమా మనం? ఇప్పుడు వీళ్ళకంటే అధ్వానం కాదుగా పాప ముసలామ చూడు. మెట్పల్లి, జగ్గాసాగర్లో, పెద్దపల్లిలో, శంకరపట్నం, తాటికల్లో, రాయికల్లో, ఇక్కడ మెట్పల్లిలో. ఈ ముసలోళ్ళ కంటే అధ్వానం అయితే కాదు కదా మనం. అన్నీ ఉండి మనమేమో సెలవుల మీద గోవాకి అక్కడ ఇక్కడ పోయి బార్లలో కూర్చొని తాగుకుంటూ కూర్చుండి సెలవు రోజు అని చెప్పి. సో మారాలి, జనం మారి అందరం మనం ఓటేస్తేనే, ప్రలోభాలకు లొంగకుండా ఓటేస్తేనే వాడిని గల్లాబట్టి నిలబట్టి అడగగలుగుతాం. సో అట్లా మనం ఇవన్నీ అవే ఫోటోలు కనబడతా ఉన్నాయి. సో ఎక్కడెక్కడ జనాలు మొత్తం నిన్నంతా ఓటింగే, ఇదే చర్చ. ఇగో కాళ్ళు తొలగించిన సడలని పట్టుదల. చిత్రంలో వీల్ చైర్లో కనిపిస్తున్న మహిళ పేరు జయశ్రీ. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం మోతే గ్రామానికి చెందిన సిలివేరు శ్రీనివాస్, జయశ్రీ దంపతులు గత నెల 24వ తేదీన ద్విచక్ర వాహనంపై వెళ్తూ ప్రమాదానికి గురయ్యారు. ఆమె పైనుంచి లారీ దూసుకెళ్లడంతో వైద్యులు శస్త్రచికిత్స చేసి 2 కాళ్ళు తొలగించినట. పాపం శ్రీనివాస్ తలకు గాయమైంది. సోమవారం ఆమె బంధువుల సహాయంతో కరీంనగర్ ఆసుపత్రి నుంచి ఆటోలో స్వగ్రామానికి వచ్చి ఓటేసిందట. పాపం చూడండి, అంటే అంత బాధలో, అంత దారుణమైన సిచ్యువేషన్లో కూడా ఆమె ఓటేయడానికి వచ్చింది. 16 కిలోమీటర్లు నడిచి వచ్చి ఓటేసిరట. 16 కిలోమీటర్లు. ములుగు జిల్లా వాజేడు మండల పరిధి గుట్టలపైన ఉన్న పెనుగోలు గ్రామంలో 22 మంది ఓటర్లు ఉన్నారట. ఇవి వినాలి మనం. ఏదో మనకు పనికిరాని సబ్జెక్ట్ కాదు ఇది. ఓటు వేయని వాళ్ళకి ఈ వీడియోలు అంకితం. ఓటు వేయని వాళ్ళకి. వీరి పోలింగ్ కేంద్రం 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాజేడు సమీపంలోని జంగాలపల్లిలో ఉందట. ఓటు వేసేందుకు ఆదివారం సాయంత్రమే గ్రామస్తుల్లో కొందరు మండల కేంద్రంలోని బంధువుల ఇళ్లకు చేరుకున్నారట. మిగిలిన వారు సోమవారం ఉదయమే నడక ప్రారంభించి మధ్యాహ్నం వరకు చేరుకొని ఓటేసిరట. చూడురిగా మనకేమైనా అనిపిస్తుందా? కదిలే స్థితిలో లేకున్నా ప్రజాస్వామ్య గెలుపులో నేనున్నా. అంబులెన్స్ వద్ద స్ట్రెచర్ పైన ఉన్న ఈయన హైదరాబాద్ కేపీహెచ్పి కాలనీకి చెందిన 73 సంవత్సరాల విశ్రాంత ఎయిర్ ఫోర్స్ అధికారి మురళీకృష్ణ శర్మ. పక్షవాతానికి గురై నిజాంపేటలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలింగ్ ఉందని పట్టుబట్టి సొంత ఖర్చులతో అంబులెన్స్లో వచ్చి కేపీహెచ్బిలో 1వ రోడ్డులోని కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నాడట. ఏం చేద్దాం? సిగ్గుపడదామా లేకపోతే దుంకుదామా? గిరిపుత్రులకు కర్రల వంతెనలే ఆసరా. కొమరం భీం ఆసిఫాబాద్ మండలంలోని వాడిగొంది, చల్కగూడ, చౌపన్గూడ, తడ్వగూడ తాండాలకు చెందిన గిరిజనుల ఓట్లను 5 కిలోమీటర్ల దూరంలో సుద్దాఘాట్లోని పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ తాండాలకు చెందిన దాదాపు 300 మంది ఓటర్లు మండే ఎండలో నడుచుకుంటూ గుట్టలను దాటి మట్టిదారుల్లో కర్రెల వంతెన మీద అతి కష్టం మీద వచ్చి ఓటేసిరట. ఓటేయని వాళ్ళకి ఈ వీడియో అంకితం. చూడండి, ఇగో కాసింత చోటు ఎలాగైనా వేయాలని ఓటు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం వేల్పూరు మండలం పచ్చల నడుకుడ గ్రామంలో వృద్ధురాలని స్కూటీ ముందు భాగంలో కూర్చోబెట్టుకొని పోలింగ్ కేంద్రానికి తీసుకొచ్చిండో స్థానికుడు. చూడండి, ఇక ఆమెకు ఓటు వేయాలని కసి చూడండి. మనమేమి ఇంత చదివితివి, ఓటు వేయకపోతే. కాలితో రాసిన శిలాశాసనం. కొమరం భీం జిల్లా కాగజ్నగర్ మండలం బోరిగాం నివాసి జాకీర్ పాషాకు పుట్టుకతోనే 2 చేతులు లేవు. ప్రతి ఎన్నికల్లోనూ కాలితోనే ఓటేస్తున్నాడు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా కాగజ్నగర్లో అటవీ కార్యాలయంలోని 81వ పోలింగ్ కేంద్రంలో ఆ యువకుడు తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. ఇట్లా ఓట్ల పండుగలో వీరు ప్రత్యేకం. వరంగల్ జిల్లా 32వ డివిజన్ ఎస్ఆర్ఆర్ తోటలోని వాణి విద్యానికేతన్ స్కూల్లో ఎన్నికల అధికారులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో 232 మంది ట్రాన్స్జెండర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ట్రాన్స్జెండర్ల నాయకురాలు తెలంగాణ ఎన్నికల కమిషన్ ప్రచారకర్తగా ఉన్న లైలా మాట్లాడుతూ ప్రలోభాలకు లొంగకుండా తామంతా ఓటు హక్కు వినియోగించుకున్నామని చెప్పారు. ప్రలోభాలకు లొంగిన వాళ్ళు 100 రూపాయలు 200 రూపాయలు తీసుకున్న వాళ్ళు వీళ్ళని చూసి మనం బుద్ధి తెచ్చుకోవాలా. ఇట్లాంటి వీడియోలు అందరికీ అంకితం అన్నమాట.